హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు సాటర్డే మార్నింగ్ చూపిస్తున్నానండి. ఇప్పుడు టైం వచ్చి 5 అయితే అయ్యింది. వాతావరణం చూసారా, చాలా బీభత్సంగా ఉందని చెప్పాలండి. గాలి అయితే చాలా ఎక్కువగా వేస్తుంది. మెరుపులు కూడా చూడండి ఎలా ఉరుముతుందో. కానీ ఉదయం 7 అయ్యేసరికి నార్మల్ అయిపోయిందండి వాతావరణం అంతా కూడా. మీకు మార్నింగ్ కూడా మళ్ళీ చూపిస్తాను 7 అయ్యే టైంకి ఎలా ఉందో వాతావరణం. ఇదిగో చూసారా, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. మళ్ళీ వాతావరణం అంతా ఎలా రివర్స్ అయ్యిందో చూడండి. మాకు తెల్లవారుజామున మాత్రం అసలు వర్షం పెద్దగా రాలేదు, కానీ విపరీతమైన గాలి అండి. గాలి ఉరుములు ఇలా వచ్చాయండి, చినుకులు పడ్డవంతే. ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూపిస్తున్నాను చూడండి మీకు మొత్తం చుట్టూ ఎలా ఉందో. నేను బట్టల షాప్కి అయితే వెళ్ళానండి. చిన్నోడికైతే బట్టలు సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ చిన్న షాప్ ఉంటుందండి మా ఇంటి దగ్గర, అక్కడికైతే వచ్చాను. ఈ వీడియో అయితే మీరు చూడండి. నేనైతే ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే మన యూట్యూబర్స్ కోసమేనండి. ఏంటంటే మనం ఒక యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలి అంటే ఒక 5 నిమిషాల వీడియో తీయండి. 5 నిమిషాల వీడియో తీయడానికి ఎంత టైం పడుతుంది మనకి అనే విషయం మనకే తెలుస్తుంది కదండి యూట్యూబర్స్గా. ఎందుకంటే ఆ వీడియో తీయాలి, మనం ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. ఇంచుమించు ఒక 5 డేస్ టైం అయితే పడుతుంది కదండి మనకి ఒక్క 5 నిమిషాల వీడియోకి. అంత కష్టపడి వీడియో తీసి పెడుతుంటే మన వాళ్ళే కనీసం ఫుల్ వీడియో చూడకుండా జస్ట్ కామెంట్ పెడుతున్నారండి. చాలామంది అదే పని చేస్తున్నారు. ఎందుకంటే దానివల్ల చాలా నష్టం జరుగుతుంది కదండి మనకి. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉండట్లేదు, ఏమీ ఉండట్లేదు. మన వీడియో ముందుకెళ్ళాలంటే ముందు అసలు వీడియో అంటూ చూడాలి కదండి. మన వాళ్ళే అలా చేస్తుంటే ఇంకెలా ఉంటుందండి. మీరు ఒక్కసారి అయితే ఆలోచించండి. నేను చెరుకు రసం వీడియో అప్లోడ్ చేశానండి. 3 నిమిషాల వీడియో అండి. 3 నిమిషాల వీడియో కూడా మీరు చూడలేకపోతుంటే ఇంకేమనాలండి. మీ వీడియోస్ అయితే ఫుల్గా చూడాలి అని మీరు కోరుకున్నప్పుడు మీరు కూడా అందరి వీడియోస్ ఫుల్గానే చూడాలి కదండి. కనీసం 10 నిమిషాల వీడియో పెడితే అందులో కనీసం 4 నిమిషాలు కూడా చూడటం లేదండి. ఒక్క సెకండ్ చూస్తున్నారేమో అండి. సెకండ్ చూసి కామెంట్ పెడుతున్నారు. కొంతమంది అయితే అది కూడా చూస్తున్నారో లేదో, లైక్ చేస్తున్నారో లేదో కూడా డౌటేనండి. ఎందుకంటే కనీసం వ్యూ రాదండి, అలా ఉంటుంది. మరి ఎందుకు చూస్తారో తెలియదు. మీకు టైం లేకపోతే చూడొద్దండి వీడియో. మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడే చూడండి. దయచేసి ఇందులో ఎవరిని నేను అనడం లేదు కానండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే వ్యూ డ్యూరేషన్ అయితే ఒక్క నిమిషం కూడా రావడం లేదండి, అలా ఉంటుంది. నేను తప్పు మాట్లాడుంటే క్షమించండి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. దయచేసి ఇందులో చెప్పిన విషయాలు మాత్రం అర్థం చేసుకోండి. అందరికీ మీరు సపోర్ట్ చేయండి. మనం ఒకళ్ళకి హెల్ప్ చేస్తే మనకి ఇంకొకళ్ళు హెల్ప్ చేస్తారండి ఏదో ఒక రకంగా. కానీ చాలా రోజుల నుంచి కూడా ఇదే జరుగుతుందండి. చెప్దాం అనుకుంటున్నాను, కానీ ఎందుకులే చెప్పడం, మన వాళ్ళే కదా, వాళ్ళే అర్థం చేసుకుంటారు అని చెప్పి నేనైతే ఎప్పుడూ ఈ విషయం అయితే చెప్పలేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనండి, బాయ్.